ఇక నెక్స్ట్ లెవెల్ వచ్చేసి హెల్దీ ఎన్విరాన్మెంట్ వచ్చేసిన తర్వాత మేల్ అండ్ ఫీమేల్ కలిస్తే జైగోట్ ఫామ్ అయ్యి పిండం ఏర్పడుతుంది. ఇక అక్కడి నుంచి మెయింటెనెన్స్ ఎలాగు, అసలు మనకి ఏమేమి అడ్డంకులు ఉంటాయి 9th మంత్ వరకు అని చూసినట్లయితే, ఫస్ట్ మాసంలో మనకి ఉన్నటువంటి జైగోట్ పూర్తిగా లిక్విడ్ ఫామ్ లోనే ఉంటుంది. 3వ నెల వరకు అదే పరిస్థితి కంటిన్యూ అవుతూ ఉంది. సో 3వ నెల వరకు కూడాను మనకి కలిగేటువంటి ఈ అబార్షన్స్ అనేవి ఏవైతే అంటాము, గర్భస్రావము అని చెప్పి అంటారు. అందుకే గర్భస్రావము అని ఎందుకంటారు అంటే, అది స్రవిస్తుంది కాబట్టి, అంటే లిక్విడ్ గా ఉన్నది లిక్విడ్ గానే బయటికి వచ్చేస్తుంది కాబట్టి గర్భస్రావము అని చెప్పి అంటారు. దానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే, అధిక ఉష్ణోగ్రతల్లోకి లోనవ్వటము, అధిక శారీరక శ్రమ చేయటము, ఉత్పాతాలకి వాటికి గురి అవ్వటము, పిడుగుపాట్లు ఇట్లాంటి సౌండ్స్ విన్నప్పుడు ఒంట్లో కలిగేటువంటి ఒక గగురుపాటు, భయాలు, సైకలాజికల్ ఇంపాక్ట్, వీటన్నిటి కారణాల చేత లోపల ఉన్నటువంటి గర్భం అనేది నిలబడకుండా బయటికి స్రవించడం జరుగుతుంది. సో ఆ విధంగా రిపీటెడ్ గా అబార్షన్స్ అయ్యేటువంటి వాళ్ళకి ఆయుర్వేదిక్ లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మెడిసిన్స్ అనేవి చాలా ఉన్నాయి. అదేవిధంగా ఫిజికల్ రెస్ట్ అనేది గర్భిణికి ఎటువంటి శారీరక శ్రమ ఉండకూడదని చెప్పి శాస్త్రం చెప్తోంది. కానీ ఇక్కడ నేను చెప్తున్నది ఎప్పుడు అంటే 5వ నెల వరకు. 5వ నెల వరకు ఎందుకంటే గర్భిణీ స్త్రీ నిత్యము కూడాను గర్భం ధరించిన దగ్గర నుంచి 3వ నెల మొదలకు విపరీతమైన వామిటింగ్స్ అనేవి అవుతూ ఉంటాయి. హైపర్ ఎమ్యూసిస్ గ్రావిడేరం అని చెప్పి అంటారు. ఆ విధంగా అయ్యేటువంటి వామిటింగ్స్ వల్ల సాధారణంగా మనకి 3-4 మోషన్స్ అయినా కూడా మనం తట్టుకోగలమేమో కానీ, ఒక్క వామిటింగ్ అయినా కూడాను అది చాలా ప్రభావాన్ని చూపిస్తుంది శరీరం మీద. అటువంటిది మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకున్నా పడుకోపోయినా వామిటింగ్స్ అనేవి వచ్చేస్తూనే ఉంటాయి పాపం వాళ్ళకి. దానికి కారణం ఏంటి అంటే హార్మోనల్ గస్ట్. మనకి బాడీలో కనుక హార్మోన్స్ ఒక్కసారిగా చేంజ్ అయినాయి అనుకోండి, దానివల్ల ఈ యొక్క వామిటింగ్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఆ విధంగా వామిటింగ్స్ ని కంట్రోల్ చేయడానికి కూడాను మనకి ఆయుర్వేదిక్ లో మంచి మెడిసిన్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. అదే విధంగా 3వ నెల దాటినటువంటి స్త్రీ 5వ నెల ఎంటర్ అయిన తర్వాత 5వ నెల లోపు కనుక గర్భం కనుక జారిపోతే దాన్ని గర్భపాతము అని చెప్పి అంటారు. సో 5వ నెల వచ్చేసరికి దాదాపు గర్భము అంగ ప్రత్యంగాలు అప్పుడే ఏర్పడుతూ, అంటే కాళ్ళు, చిన్న చిన్న కాళ్ళు, చేతులు, చెవులు, ముక్కు ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఒక మానవ ఆకృతి చిన్న బొమ్మలాగా ఉంటుంది. సో ఆ విధంగా 5th మంత్ వరకు జరిగేటువంటి దాన్ని గర్భపాతము అంటారు. ఆ 5th మంత్ కూడా క్రాస్ అయిపోయిన తర్వాత మనం ఫ్రీ డెలివరీ కోసమని అక్కడి నుంచి ప్రగ్ యోగా అని చెప్పి యోగాలో సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ఆసన ప్రక్రియల ద్వారా పెల్విక్ ఫ్లోర్ అంటారు. అంటే మనకి ఈ యొక్క చట్రము ఏదైతే ఉంటుందో, చట్రము లేదంటే కనుక పెల్విక్ గడ్డిలు అంటాం, దానికి సంబంధించినటువంటి మజిల్స్ అన్ని కూడాను చాలా ఎక్కువ పవర్ తో కాంట్రాక్ట్ అయితే తప్ప గర్భాన్ని ఒక ప్రొపెల్లెంట్ లాగా రాకెట్ అలా ముందుకు దూసుకెళ్తుంది, ఆ విధంగా గర్భాన్ని ఇవి నెడితే గర్భం అనేది ఫ్రీగా డెలివరీ అవడానికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. సో అటువంటి ఒక ప్రెషర్ అనేది క్రియేట్ అవ్వాలి, అంత పవర్ అనేది మజిల్లో రావాలి అంటే ఈ ప్రజ్ఞయోగ అనేది ఇప్పుడు ప్రజెంట్ మనం ఫాలో అవుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగా ప్రక్రియ. దీనిలో ఏంటంటే ప్రధానంగా పెల్విస్ కి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ అనేవి చేయించడం ద్వారా ఆ యొక్క యోని, గర్భాశయం, తరువాత థై మజిల్స్ ఇవన్నీ కూడాను మంచి కండిషన్ లో ఉండి, గర్భం ఎప్పుడైతే యోని మార్గం ఓపెన్ అయ్యి బయటికి రావాలో ఆ సమయానికల్లా అవి చాలా రిలాక్స్డ్ గా గర్భాన్ని బయటికి పంపించడంలో సశక్తులై ఉంటాయి.
ఆ విధంగా చేసేటువంటి ప్రగ్యోగ అనేటువంటి ప్రక్రియ ద్వారా మనం నార్మల్ డెలివరీ అనేటువంటి ప్రాసెస్ ని చేయొచ్చు. ఓల్డెన్ డేస్ లో యోగా అంత ప్రాచుర్యం పొందని సందర్భంలో వివిధ రకాలైనటువంటి ఓల్డెన్ ఆచారాలు ఉన్నాయి. దంచటము, ఇసరడము, అప్పట్లో ఉండేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఒక దగ్గర ఏర్పరిచి వాటిని తిప్పడము, విసరడము, కవ్వంతో చిలకడం, ఇట్లాంటి పనులన్నీ కూడాను చేయిస్తూ ఉండేవాడు. సో నవే డేస్ అవన్నీ కూడాను ఇప్పుడు ఉన్నటువంటి క్లైమేట్, ఎన్విరాన్మెంట్, స్ట్రెంగ్త్ వీటన్నిటిని బేస్ చేసుకుని చేయలేని పరిస్థితిలో ఉండడం వల్ల శరీరాలు యోగా అనేది మంచి మార్గం కింద మనకి కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి 9th మంత్ వచ్చేసరికి డెలివరీ అవ్వాలి. ఈ లోపు 5th మంత్ నుంచి 9th మంత్ కి గ్రోత్ అనేది ర్యాపిడ్ గా జరుగుతుంది. ఎంత ర్యాపిడ్ గా అంటే ఇంత ఉన్నటువంటి బిడ్డ ఇంత అవుతుంది 9th మంత్ వచ్చేసరికి. ఈ 5 నెలల్లో పెరిగింది ఇంత, 4 నెలల్లో పెరిగేది ఇంత. సో ఇంత పెరగడానికి మనం బాగా డైట్ అనేది ఇంటేక్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏంటంటే కొంతమందిలో ఈ వామిటింగ్స్ అనేవి 6వ నెల వరకు కూడా ఉండడం వల్ల వాళ్ళ ఎనర్జీయే బేబీకి ట్రాన్స్మిట్ అవ్వడం వల్ల ప్లసెంటా ద్వారా వాళ్ళల్లో ఉండేటువంటి శక్తి అనేది ప్రాపర్ గా ట్రాన్స్మిట్ అవ్వకపోవడం వల్ల బేబీలో గ్రోత్ అనేది హిండర్ అవుతుంది. దాన్ని ఇంట్రాయుటరైన్ గ్రోత్ రిటార్డేషన్, IUGR అనేటువంటి పేరుతో పిలుస్తారు. దానికి కూడాను మంచి మెడిసిన్స్ అనేవి మనకి ఆయుర్వేదిక్ లో అవైలబుల్ ఉన్నాయి. తర్వాత ఉమ్మ నీరు సరిపోవట్లేదు అని చెప్పేటువంటి సమస్య ఉంది. దానికి కూడాను ఆయుర్వేదిక్ లో మంచి ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే అసలు ఈ రోజు టాపిక్ కి ఇప్పుడు దాకా చెప్పిందంతా ఒక ఇంట్రడక్షన్ లాంటిది. అసలు విషయం ఏంటంటే గర్భం అనేది ధరించడం అనేది ఫస్ట్ మన యొక్క ప్రైమరీ క్రైటీరియా. సో ధరించేసాము. మరి అందరికీ కూడాను వాళ్ళ పిల్లలు ఉన్నతమైనటువంటి చదువులు చదవాలని, ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలని, ఫీచర్స్, అదేవిధంగా ఉన్నతమైనటువంటి ఆరోగ్యంతో ఉండాలని, వాళ్ళు పొందేటువంటి హెరిడిటరీ ప్రాబ్లమ్స్ అనేవి బేబీస్ లో రాకుండా ఉండాలని, ఇలా చాలా రకాలుగా వాళ్ళు అనుకోవడం జరుగుతూ ఉంటుంది. సో మరి అందరం మనం అనుకుంటాం కానీ తల్లిదండ్రులు ఎలా ఉంటే అలాగే వస్తారు పిల్లలు అని సర్ది చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది. కానీ ప్రయత్నపూర్వకంగా మనం గనక ట్రై చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి అద్భుతంగా ఉంటాయి అనటానికి మనకి చాలా రకాలైనటువంటి పౌరాణిక కథలు చాలా ఉన్నాయి. భరతుడైతేనేమి, హనుమంతుడైతేనేమి, తర్వాత అభిమన్యుడైతేనేమి, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క అద్భుతమైనటువంటి శక్తియుక్తులు ప్రదర్శించిన వీరులు, దేవుళ్ళు వీళ్ళందరికీ కూడాను గర్భ సంస్కారాలు అనేవి బాగా జరిగాయి. ఆ సమయంలో ఉండేటువంటి సైన్స్ కూడాను అద్భుతంగా ఆయుర్వేద విద్య అనేది అంతగా అభివృద్ధి చెంది ఉంది అనడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. కౌరవులు 100 మంది కూడాను కుండల్లోనే పెంపొందించబడ్డారు. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్ కి మనకి ఉన్న ఏకైక రిఫరెన్స్, గొప్ప రిఫరెన్స్ అది. ఒకే సమయంలో 100 మందిని టెస్ట్ ట్యూబ్ బేబీ చేయగలిగినటువంటి వేదవ్యాసుడు. మనకి మామూలుగా పౌరాణికంగా మనం చెప్పుకునేటువంటి చాలా రకాలైనటువంటి పురాణాలన్నిటికీ కూడాను ఆయనే ఆధారభూతం. ఆయన రాసిందే మనం చదువుతున్నాం. ఎవరు జరిగింది చూడలేదు, ఎలా ఉంటారో కూడా తెలియదు. ఆయన వచనంలో నీలమేఘశ్యాముడు నెమల పింఛం ధరిస్తాడు, పట్టు వస్త్రాలు ఎల్లో కలర్ ధరిస్తాడు అని లక్షణాలు చెప్తేనే మనకి ఓ కృష్ణుడి గురించి కదా ఈయన వర్ణిస్తున్నది అని మనం అర్థం చేసుకుంటాం. అంతలా ఆయన రాసినటువంటి గ్రంథాన్ని మనం
ఫాలో అవుతూ ఉంటాం. సో ఆయన ఫాలో చేసినటువంటి విధానాలు ఈ రోజున మనకి చాలా రకాలైనటువంటి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ లో సొల్యూషన్స్ కింద కనబడుతూ ఉన్నాయి. మనం రామాయణం నుంచి చూసినట్లయితే అంజనాదేవి వాయు చేత, అంటే పవన దేవుడి చేత రుద్రాంశ సంభూతుడు అని చెప్పి అంటారు. శివుడి యొక్క తేజస్సుని గర్భమునందు ప్రవేశింపజేసెను. మనం ఈరోజు చెప్పుకునేటువంటి ఐయుఐ అనేటువంటి ట్రీట్మెంట్, దానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనం ప్రతిదీ కూడాను సైంటిఫిక్ గా చూస్తే చాలా నార్మల్ గాను, వెరీ కోరిలేటింగ్ గాను అనిపిస్తాయి. అన్సైంటిఫికల్లీ చూస్తే అనెథికల్ గాను, మాల్ ప్రాక్టీసెస్ లాగా అనిపిస్తాయి. అంటే సరైనటువంటి విధానం కాదేమో కదా, మరి మనకు అదంతా కూడాను అనుసరణ యోగ్యం కాదు కదా అని చెప్పి. కానీ నేను ఇందాక ఫస్ట్ లో చెప్పాను, మరి ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి? మన బంధువులకు కానీ మన ఫ్యామిలీలో కానీ ఇటువంటి ట్రీట్మెంట్స్ ఎవరం చేయించుకోవట్లేదా? మనం ఎట్టుపోతున్నాం. ఇదే కదా నేను స్టార్టింగ్ లో చెప్పాను. సో వాళ్ళు ఆ స్టేజ్ లో ఎలా అయితే ఇబ్బందులు గురయ్యి ఇబ్బందులు పడ్డారో, మనం కూడా ఇంచుమించు అదే స్టేజ్కి వచ్చేసాం. సో ఇప్పుడు మనం ముందున్నటువంటిది ఏంటంటే, మనం ఎటు ఇబ్బందులు పడుతున్నాం, నెక్స్ట్ వచ్చేసినటువంటి జనరేషన్స్ ఫర్దర్ గా ఇబ్బందులు పడకుండా ఉండడానికి మనం ఏం చేయగలుగుతామంటే, బేబీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బేబీకి మంచి కథలు చెప్పడం. కొన్ని ఛాన్స్ ఉంటాయి, వేదిక్ ఛాన్స్ మీద చాలా సార్లు మీకు చాలా క్లాసుల్లో నేను చెప్పడం జరిగింది. మనకి జ్వరం తగ్గడానికి విష్ణు సహస్రనామ పారాయణ చేయటం, ఇలాగా చాలా రకాలు నేను చెప్పడం జరిగింది. అదే విధంగా గర్భస్థ శిశువులో ఎటువంటి మార్పులు రాకుండా చెడు విధానంలో మంచిగా పూర్తిగా పరిపూర్ణంగా ఎక్కడ ఉండాల్సిన అంగం అక్కడే ఉంటూ, ఏ పార్ట్ దగ్గర హోల్స్ లేకుండా, ఎక్కడి నుంచి అయినా బయటికి వచ్చేసి, కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటాం, పేపర్లో వేస్తాడు గుండె బయట వచ్చి పుట్టినటువంటి పిల్లాడు, ఆంజనేయ స్వామి తోక బయటకు వచ్చినట్టు పుట్టినటువంటి పిల్లాడు, గుండెలో హోల్తో పుట్టిన పిల్లాడు. కొద్దిసేపట్లోనే డాక్టర్లు ఏమి చేయలేక చేతులు ఎత్తేశారు. తర్వాత పేగు మెడేసుకుని పుట్టిన పిల్లాడు అప్పటికే గాలి ఆడక ఇబ్బంది పడ్డాడు. సో ఈ విధంగా మనం చెప్పుకునేటువంటి ఈ అన్వాంటెడ్ థింగ్స్ అనేవి జరగకుండా మనం బయటపడటానికి మంత్రము, గర్భస్థ శిశువుని కాపాడేటువంటి మంత్రము, అదే విధంగా గర్భస్థ శిశువుకి సంబంధించి మాసానుమాసికంగా వాళ్ళు పొందేటువంటి ఫీలింగ్స్ ని ఆధారంగా చేసుకుని, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, తల్లి 5వ నెలలో 6వ నెలలో కొంచెం తేనె తీసుకుందాం అనుకుంటుంది. తేనె గర్భాశయంలో ఉన్నటువంటి శిశువుకి ఇష్టాన్ని కలిగించి తల్లి ద్వారా అడుగుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక అర కేజీ తేనె తీసుకొచ్చి ఎంత తాగితే అంత తాగిచ్చేయడం అనేది తప్పు. డైలీ బేసిస్ లో కొద్ది ప్రమాణాల్లో మాత్రమే ఇవ్వాలి. సో ఇక్కడ ఎందుకని ఇలా చెప్తున్నానంటే, కఠోరంగా ఉన్నా చెప్పే విధానం, తేనె అనేది ఎంతో హెల్దీ అయినప్పటికీ ఉష్ణత్వాన్ని కలిగి ఉన్నటువంటి ఒక వస్తువు. దాన్ని అధిక ప్రమాణంలో ఇస్తే అజీర్తి, అదే విధంగా అబార్షన్ కూడా అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. సో కాబట్టి గర్భస్థ శిశువుకి కోరుకున్నటువంటి కోరికని తీర్చే విధానం కూడాను లిమిటెడ్ వెర్షన్ లో సజావుగా ఆకలింపు చేసుకుని నిదానంగా ఇవ్వాలి తప్ప, ఆవకాయ అన్నం తినాలనిపించింది అనగానే ప్రియా పచ్చడి తీసుకొచ్చి కంచెల్లో వేసేసి ఎంత కావాలో తిని ఎంబడబడకూడదు. సో ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే, మినిమం నీడ్ అనే దాన్ని మనం సర్వైవ్ చేయాలి. ఆయుర్వేదిక్ లో ఏం చెప్తోందంటే, ఈ సెన్సరీ డిఫెక్ట్స్, కన్ను, ముక్కు, చెవి ఆర్గాన్స్ కి సంబంధించి ఏదైతే వస్తువు బేబీ అడుగుతుందో, సపోజ్ టేస్ట్ కి సంబంధించినటువంటి వస్తువు, మామిడికాయ తినాలనుంది అని అడిగింది, మామిడికాయలు కాయ 50 రూపాయలు ఉంది దానిపో అని చెప్పి ఆపేసామనుకోండి, ఆమె ఆగిపోవచ్చు. నష్టం తల్లికి కాదు,
పుట్టబోయే బిడ్డకి టేస్ట్ యొక్క సంబంధించినటువంటి డిసీజెస్, చిన్న డిసీజ్ నుంచి పెద్ద పెద్ద డిసీజుల వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏం చెప్తున్నాను అర్థం అవుతుంది అనుకుంటాను. బ్రెయిన్ కి సంబంధించి ఎదుగుదలకి నాకు పలానా మ్యూజిక్ కావాలని ఉంది, సో అది ఆకలింపుగా ఉండాలి. వాళ్ళకి ఎప్పటికీ కూడాను ఎన్విరాన్మెంట్ అనేది గర్భస్థ గర్భస్థ దశ నుంచి డెలివరీ అయ్యే వరకు కూడాను ఒక ఎన్విరాన్మెంట్ అనేది వాళ్ళకంటూ ఉండాలి, ఎంతో సెక్యూర్ గా ఉండాలి. గర్భము శరీరంలో స్త్రీకి ఇక్కడ ఉన్నప్పటికీ తను ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ కూడా ఒక గర్భగృహంలాగా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే తల్లి బయటే బిడ్డలు లోపలే ఉన్నప్పటికీ తల్లి కూడా ఒక బిడ్డలాగా లోపల సెక్యూర్ గా ఉండే ప్లేస్ లో ఉంచాలి అని చెప్పి గర్భగృహ నిర్మాణము అని చెప్పి ఆయుర్వేదిక్ లో చెప్పడం జరిగింది. ఈ గర్భగృహాలకి చెప్పాను చాలా సార్లు మీకు, ఆవాలు ఇలాంటి ద్రవ్యాలని మూలల మీద జల్లి వివిధ రకాలైనటువంటి బ్యాడ్ ఎలిమెంట్స్ అనేవి వాళ్ళ సరౌండింగ్స్ కి రాకుండా, గుమ్మడికాయ, ఆవాలు, తర్వాత వివిధ రకాలైనటువంటి మండలు ఉంటాయని చెప్పాను. మండలు అంటే ఇన్ ద సెన్స్ కొమ్మలండి, వేప ఇట్లాంటి వాటితో తోరణాలు కట్టడం, మామిడి తోరణాలు కట్టడం, అవి ఎండి పొంగాన్ని తీసేయడం, పచ్చవి మళ్ళా కట్టడం, అరోమా థెరపీ, అదేవిధంగా చాలా ఆహ్లాదకరంగా ఉండే విధంగా కొంచెం సేపు ఇప్పుడు మన ఫారిన్ కంట్రీస్ లో గూగుల్ మన దీనిలో డిస్కవరీ ఛానల్స్ లో డెలివరీ గురించి వాళ్ళు చేసేటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆయుర్వేదిక్ లో చెప్పినటువంటి చిన్న స్విమ్మింగ్ టబ్ లాంటి దానిలో కూర్చోబెట్టి నిదానంగా డెలివరీ యొక్క ఫీల్ ని వాళ్ళలో కలిగిస్తూ ఉంటారు. నార్మల్ డెలివరీ అవటానికి ఏ విధంగా చేయాలి, పుష్ చేయడం ఎలాగా, అవన్నీ కూడా ట్రైన్ చేస్తూ ఉంటారు నర్సెస్ వచ్చి. అవన్నీ కూడాను గర్భగృహము అని చెప్పి ఆయుర్వేదిక్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ గర్భగృహంలోకి స్నానం చేయకుండా ఎవరు వెళ్ళకూడదని, అదేవిధంగా మెన్సెస్ లో ఉండి ఎవరు వెళ్ళకూడదని, మైలు పడిన వాళ్ళు ఎవరు వెళ్ళకూడదని, ఇట్లా రకరకాలైనటువంటి రెస్ట్రిక్షన్స్ అనేవి చెప్పడం జరిగింది. ఉతికినటువంటి వస్తువులు, శుభ్రమైనటువంటి వస్తువులనే కేవలం తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది. ఆహారాన్ని కూడా వాళ్ళకి అనువైన మార్గంలో ఉండే విధంగా క్వాంటిటీ అనేది మెజర్ చేసుకుంటూ మధురమైనటువంటి ఆహారాలని తింటే ఎక్కిళ్ళు కానీ, వామిటింగ్స్ కానీ, దగ్గు కానీ ఇట్లాంటి ఏ కారణాలు కూడాను ఆహారం వల్ల కలగకుండా ఉండేటువంటి ఆహారాలని మృదువుగా, సున్నితంగా, ఆహ్లాదకరంగా ఉండేటువంటి ఆహారాలని, అదేవిధంగా విహారాలు అంటే వాళ్ళు పడుకునేటువంటి పక్క, కూర్చునేటువంటి ఆసనము, ఉండేటువంటి విధానము, వినేటువంటి శ్రవణము అంటే వినేటువంటి మ్యూజిక్, మంత్రము, ఇలా ప్రతిదీ కూడాను ఒక క్రమ పద్ధతిలో వాళ్ళకి అందించాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇన్ని రకాలైనటువంటి నియమాలని తూచా చెప్పకుండా ఎవరైతే పాటిస్తారో అటువంటి తల్లిదండ్రులకి పిల్లలు ఎటువంటి వాళ్ళు అంటే తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు అనేది కాకుండా కేవలం తల్లిదండ్రులనే కాకుండా దేశానికి, సమాజానికి కూడాను ఒక దిశానిర్దేశాన్ని చూపగలిగేటువంటి గొప్ప ఔన్నత్యంతో, అందరి మీద సహృద భావంతో, మంచి విలువలతో, రాముడిలాగా, కృష్ణుడిలాగా, జీసస్ లాగా, అల్లాలాగా ఒక మంచి దైవత్వంతో ఉండేటువంటి సంతానం అనేది మనకి కలగడానికి మనం ప్రయత్నం పూర్వకంగా ట్రై చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడాను అలాంటి సంతానమే కలుగుతారు అని చెప్పి ఆయుర్వేదిక్ వైద్యుడిగా దాన్ని అనుసరించి చాలా మందికి అటువంటి సంతానాన్ని కలిగి నేను కళ్ళతో చూడటము, నేను స్వయంగా నా యొక్క సంతానాన్ని ఆ విధంగానే పొందానని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేకుండా మీకు ప్రస్తుతించడం జరుగుతుంది. సో మీకు దీన్ని బట్టి ఆహారం అనేది చాలా మృదువుగా, సున్నితంగా, మధురంగా, క్రమ పద్ధతిలో వండినదై లిమిటెడ్ క్వాంటిటీలో ఇవ్వాలి. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి సమస్యలు, వాటికి సొల్యూషన్స్ అనేవి ఆయుర్వేదిక్ లో ఉన్నాయని చెప్తాం జరుగుతోంది. ఎందుకని మందుల గురించి వాటి గురించి బయటికి రివీల్ చేయట్లేదంటే వీటిని ఎలా పడితే అలా ఏ డోస్ లో పడితే ఆ డోస్ లో వాడుకోకూడదనే ఉద్దేశంలో, గర్భిణీ కాబట్టి
గర్భస్థ దశలో ఖచ్చితంగా ఆ గర్భిణీ స్త్రీ యొక్క వెయిట్, తన యొక్క మానసిక శారీరక పరిస్థితులను ఆధారంగా చేసుకుని మాత్రమే ఏ చిన్న మెడిసిన్ కానీ కొంత పానీయం కానీ ఇవ్వాలి. కాబట్టి ఎటువంటి మెడిసిన్ గురించి కానీ, మందుల గురించి కానీ, ఫుడ్ ఐటమ్స్ గురించి కానీ డైరెక్ట్ గా మీతో ప్రస్తావించకుండా వాటి లక్షణాల గురించి మాత్రమే నేను చెప్పడం జరిగింది. సో కాబట్టి నీడ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడాను నాకు ఒకసారి మెయిల్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ చేస్తే ఒక ప్రోగ్రామ్ షీట్ అనేది అకార్డింగ్ టు మంత్లీ బేసిస్ మనం ప్లాన్ చేసుకుని మీకు ఉండేటువంటి శారీరక సమస్యలు, నేను ధన్వంతరి ఆశీస్సుల వల్ల కానీ చాలా పెక్యులియర్ కేసెస్ అనేవి డీల్ చేస్తున్నాను. హార్ట్ లో హోల్ బయటికి వచ్చినా కూడా అలాగే ఉంటుంది, ఇట్ ఈస్ నాట్ క్లోజింగ్ విత్ అవర్ మెడిసిన్ అని చెప్పి ఒక కేసు వస్తే మనం 2 నెలల ట్రీట్మెంట్ ఇచ్చాము. 5th మంత్ తర్వాత వచ్చింది కేసు. అరౌండ్ 7th మంత్ లాస్ట్ 8th మంత్ కల్లా హోల్ అనేది క్లియర్ అయిపోయిందమ్మా, కంగ్రాచులేషన్స్ అని వాళ్ళతో చెప్పడం జరిగింది. బేబీ బయటకు వచ్చిన ప్రాబ్లం లేదని చెప్పడం జరిగింది. అదే విధంగా 6th మంత్ ఎండింగ్ కి 7th మంత్ స్టార్టింగ్ లో ఒక కేస్ కి వెనకాల ఆంజనేయ స్వామి తోకలాగా వచ్చేట్టుంది, దానిలోంచి చిన్నది ప్రొజెక్షన్ వచ్చింది బబుల్ లాంటిది. అది కనుక రెడ్యూస్ అవ్వకపోతే ఖచ్చితంగా మేము బేబీని తీసేయడం మంచిది, ఎందుకంటే కిందకి వెళ్ళే నరాలు చచ్చుబడిపోతే బేబీ పుట్టినా కూడాను కంటిన్యూస్ గా కుంటివాడిగానే ఉంటాడు తప్ప కింద పోర్షన్స్ తో పని ఉండదు. అప్పటికి బేబీ ఎవరో కూడా వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. అటువంటి కేసులో 15 రోజులు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. చాలా షార్ట్ నోటీస్ లో వాళ్ళకి తీసేస్తామని చెప్పడం జరిగింది. అతను బాగా బాధపడుతున్నాడని చెప్పి నేను కూడా మెడిసిన్స్ అనేవి ఆయుర్వేదిక్ లో ఇవ్వటం జరిగింది. 15 డేస్ తర్వాత మళ్ళీ రిపీటెడ్ స్కానింగ్ చేసినప్పుడు ఆ యొక్క శాక్ ఏదైతే ఉందో పూర్తిగా రెడ్యూస్ అయిపోయి దాని రెమినెన్స్ డాట్స్ కూడా ఏం లేవు. క్లియర్ గా బేబీ స్పైన్ అనేది నార్మల్ గా ఉంది, రెడీ టు డెలివరీ, నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పారు. అదే విధంగా డెలివరీ అయింది, బాబు పుట్టాడు. ఒక ఫ్యామిలీలో మనకి ఫ్యామిలీ పరంగా కొంత డెఫ్ అండ్ డమ్ అనేటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రోజనీ కూడా అలాగే ఉంటుందా అని చెప్పి పేరెంట్స్ బాధపడటం జరిగింది, ఒక బేబీ అలాగే వచ్చారని. సో ఫెమిలియల్ ప్రాపర్టీస్ అనేవి చాలా వరకు కంటిన్యూషన్ అవటం అనేది పెక్యులియర్ కండిషన్. అందులోనూ అది కొంచెం దగ్గర సంబంధం మ్యాండ్రికల్ లాంటిది అవటం ఇంకా టఫ్ టఫ్ టాస్క్ అనమాట. అయినా కూడాను మా పెద్ద బేబీకి ఉన్న సమయంలోనే వాళ్ళు కూడాను ప్రెగ్నెన్సీలో ఉండడం, మా వాడే మెడిసిన్స్, మంత్రాలు, ఎవ్రీథింగ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళ యొక్క వంశంలో అప్పటి వరకు ఉన్నటువంటి బేబీస్ కానీ వాళ్ళ విధానాలు కానీ వాళ్ళ చార్మింగ్, వాళ్ళ క్యాపబిలిటీస్ ఈ బేబీతో కంపేర్ చేస్తే నథింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో అంతలా వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాల్ని షేర్ చేసుకుంటున్నారు. సో అటువంటి విధానం ఎప్పుడు వచ్చింది అంటే నాకు కూడాను నా యొక్క సొంత సంతానానికి నేను ఎప్పుడైతే ఆయుర్వేద విధానంలో ట్రీట్మెంట్స్ చేస్తూ వచ్చాను, గర్భస్థ శిశు గర్భ సంస్కారాలు అనేవి పాటిస్తూ వచ్చాను, ఇది అందరికీ అందించడానికి నాకు చాలా సులువైంది. సో అదే చెప్తున్నాను, ఆయుర్వేదిక్ క్లాసెస్ అటెండ్ అవటం, వినడం, వదిలేయటం కాకుండా ఎవరైతే మీరు పర్టికులర్ గా బాగా ఫీల్ అయ్యి ఫాలో అయ్యి సక్సెస్ అవుతారో వాళ్ళందరూ కూడాను మీ క్లాసెస్ అటెండ్ అయిన దానికి ఒక సార్థకతని సాధిస్తారని చెప్పి ఈరోజు ఈ క్లాస్ని ఇక్కడితో కన్క్లూడ్ చేస్తున్నాను. ఏమన్నా డౌట్స్ ఉన్నాయంటే కనుక అడగండి, క్లారిఫై చేస్తాను. సార్ సునీత సార్. సునీత గారు చెప్పండి. ఈరోజు క్లాస్ బాగుంది సార్, చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్. మాకు తెలియని చాలా విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ. ఇంకోటి సార్, మా పాపకి అదే కడుపు నొప్పి వస్తుందని అదే ఫెమిగార్డ్ గోల్డ్ అని సిరప్ తీసుకుంది. 3 months కి ఎక్కువనే వాడింది, కొంచెమే తగ్గింది సార్ తనకి కడుపు నొప్పి.
ఓకే అండి. ఇంకా పూర్తి డైట్ తగ్గలేదు కూడా సార్. ఇప్పుడు ఇందా చెప్పున్నాను కదండి, డైట్ పాలు, నువ్వులుండలు. అవేం తీసుకో సార్, ఏం చెప్పినా ఏం అలా వినది. అంటే అలా కాదు. ఇప్పుడు మీరు తన చేత చెప్పండి, తనకి చూపించండి. మన క్లాసెస్ మీ దగ్గర వీడియో ఉంటే చూపించండి. చెప్తున్నారు, నేను చెప్పేది కాదు, క్లాస్ లో చెప్తున్నారు, డాక్టర్ ఫాలో అయితే ఇట్లా బాగుంటుందని చెప్పండి. చెప్తున్నాను సార్, కానీ ఆయన అస్సలు ఏం వినదు అసలు. ఎక్కువ ఇవే బయట ఫుడ్ కావాలి, మసాలాలు ఎక్కువ తింటది, స్వీట్స్ తక్కువ. అసలు అవే ప్రాబ్లం అవుతుంది. కొంచెం కొంచెం చేంజ్ చేసుకుంది కానీ ఇంకా పూర్తి చేసుకోవట్లేదు. అదేనండి. కాకపోతే ముందు నుంచే భయపడతా ఉంటది, ఇంకా పీరియడ్స్ అంటేనే అసలు ఇంకా 1 వీక్ ముందు నుంచే, 15 days ముందు నుంచే భయపడతా ఉంటది. ఎట్లా పోవాలన్నా ఏమైనా చేయాలన్నా అన్ని పెండింగ్ పెట్టేస్తుంది అసలు. అది ప్రాబ్లం అయిపోతుంది. అది పెద్ద ఒక ప్రతి నెలకు ఆపరేషన్ అయినంత ఫీల్ అయిపోతుంది అసలు. పక్క గొర్రె అది బాగా కడుపు నొప్పి లేస్తుంది అసలు. చాలా మరేం కష్టం అవుతుంది. పర్లేదండి, తనకి ఇష్టమైనటువంటి డైట్స్ ఏమున్నాయో నాకు చెప్పండి. వాటినే మనం కొంచెం ప్రాసెస్ చేస్తే మళ్ళా తనకి ఇష్టమైన మార్గంలోనే మనం ఇవ్వచ్చు డైట్. ఇది ఇలాగే వాళ్ళకి తెలుసు. తినాలని ఏమి ఉండదు. సపోజ్ నువ్వులు ఉండను అనుకోండి, నువ్వుల పౌడర్, కారపొడి అలవాటు అనుకోండి, నువ్వుల పౌడర్ కింద చేసి కూడా అన్నంలో పెట్టచ్చు. అట్లా వచ్చేస్తాను సార్, అట్లా ఉంది, చేసుకుంటాను సార్. నెయ్యి ఉందనుకోండి, నెయ్యి తింటలేదు అన్నంలో, చపాతీలు కాల్చేటప్పుడు నెయ్యితో కాల్చండి. ఓకే. పాలు తినట్లేదు, రాగి జావ కానీ తనకి ఏదన్నా షేక్స్ కానీ జ్యూసెస్ కానీ అలవాటు అనుకోండి, పాలు దానిలో మిక్స్ చేసి ఇచ్చేసేయండి. మనకి సెకండరీ ఆల్టర్నేషన్ అంటారు, అంటే డైరెక్ట్ గా తీసుకోలేనప్పుడు వేరే మార్గంలో మనం దాన్ని ఇవ్వాలి. ఫైనల్ గా ఏంటంటే మనం వాళ్ళకి ఇవ్వాల్సిందే ఆ డైట్. ఓకే సార్. లేదా పులుపు ఎక్కువ తింటే సార్, పులుపు కారం ఎక్కువ తింటే, మసాలాలు ఎక్కువ ఎక్కువ పులుసు. తినచ్చండి, కాకపోతే ఆ టైంలో తినకూడదండి, మెన్సెస్ టైంలో తినకూడదు. ఓకే సార్. కాంట్రా ఇండికేషన్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? డౌట్స్ ఎవరికి లేవండి ఇంకా? ఓకేనండి, క్లాస్ ఇక్కడితో కన్క్లూడ్ చేస్తున్నాను. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.